ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన దేవుడు మనకిచ్చిన తన మాటలను మనం చదువుకొని ఆదివారం ప్రభుని మనం ఆరాధన చేసుకుందాము. దేవుని వాక్యాలను మనం జ్ఞాపకం చేసుకుందాము. దయచేసి పరిశుద్ధ గ్రంథం తీయండి. పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతలు 15వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాము. సామెతలు 15వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాము. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. ప్రభువున దేవుడు ఏం చెప్తున్నారు? నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అంటున్నాడు. ఇక్కడ ఈ వాక్యం మనం చూసుకుంటే, ఇప్పుడు మీకంటూ ఒక ఇల్లు ఉంది, నాకంటూ ఇల్లు ఉంది. చాలామందికి దేవుని నమ్ముకున్న ప్రతి ప్రజలకు కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు అనేది ఖచ్చితంగా ఉంది. అయితే ఆ ఇంట్లో మరి ఆ ఇల్లు గొప్ప ధననిధిగా ఉందా, లేదా ఆ ఇల్లు ఏమీ లేనిదిగా ఉందా? అసలు ఆ ధనం అనేది అసలు ఏమాత్రం లేకుండా, అసలు ఏమీ లేకుండా అంత బీద వాళ్ళగాను, అసలు ఏమీ లేని వాళ్ళగాను ఈ విధంగానే ఉన్నాయనుకోండి. అవి ఎందుకు ఉన్నాయి, ఉండడానికి గల కారణాలు ఏందనే విషయం. ఒక ఇల్లు దేవుని నమ్ముకున్న వాళ్ళు, ఒక ఇల్లేమో గొప్ప ధననిధిగా, మంచిగా ఐశ్వర్యవంతులుగా, సంపద కలిగిన వాళ్ళు ఉంటారు. ఇంకో వారిని చూసుకుంటే ఏమీ లేని వారుగా కనబడతా ఉంటారు. దీని గల కారణాలు ఏందనే విషయం మనం దేవుని వాక్యం ద్వారా, దేవుని సహాయంతో మనం ఈరోజు తెలుసుకుందాము. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధిగా ఉంటుంది. ఇక్కడ ఈ వాక్యంలో మనం చూసుకుంటే, ఇక్కడ ఇల్లు అనేది మనం ఏంటి అంటే, మనం ఉండే నివాసం అనేది ఒకటి వస్తుంది. రెండోది ఏంటి అంటే, ఇల్లు అంటే ఈ శరీరం అన్నమాట. ఈ శరీరం అనేది ఇది కూడా దేవుని దృష్టిలో ఇల్లు లాంటిది అనమాట. దేవునికి ఆలయం లాంటిది. ఈ శరీరము ఇది మనకి ఏ విధంగా ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలంట? ఈ శరీరము అనేది దేవునికి ఆలయం, ఇల్లు లాంటిది. అలానే మనం నివాసం ఉండే ఇల్లు, ఈ ఇల్లు ఏ విధంగా ఉండాలి అంటే నీతిమంతుల నివాసమై ఉండాలి. నీతిమంతులు అంటే అర్థమైందంటే రైటిషియస్ పీపుల్స్ అన్నమాట. వాళ్ళు ప్రతి పరిస్థితిలోనూ, ఇప్పుడు నెమ్మదిగా ఉన్నప్పుడు, శాంతితో ఉన్నప్పుడు, సమాధానంతో ఉన్నప్పుడు దేవుని మీద విశ్వాసం కలిగి జీవిస్తూ ఉంటారు. అదే వారి జీవితంలో ఏదైనా కష్టం కానీ, బాధ కానీ, శ్రమలు కానీ, ఎన్నో ఇబ్బందులు కానీ, ఉపద్రవంలో కానీ, అనేకమైన శ్రమలు వచ్చినా సరే వాళ్ళు దేవుని మీద విశ్వాసం కలిగి జీవిస్తూ ఉంటారు. ఈ విధంగా మామూలు స్థితిలోనూ దేవుని మీద విశ్వాసం కలిగి, అనుకోకుండా కష్టంలో పడిపోయినా సరే దేవుని మీద ఎల్లప్పుడూ విశ్వాసం కలిగి జీవించే వాళ్ళందరూ ఎవరు అంటే నీతిమంతులు అన్నమాట. ఇంకా నీతిమంతులు ఎవరు అని మనం చూస్తే, వీళ్ళు సత్య సంబంధులు, న్యాయం అనే విషయం గురించి మాత్రమే ఆలోచన చేసేవాళ్ళు, పాపరహితులు. ఇంకా నీతిమంతులు ఎవరు అంటే గాడ్లీ అనమాట, హోలీ, పరిశుద్ధులు అనమాట. ఇంకా మనకి నీతిమంతులు ఎవరు అంటే దేవుని దాసులు, దేవుని మీద భక్తి కలిగిన వారు, దేవుని అంటే చాలా భక్తి కలిగి దేవుని ముందు వినయంగా దేవుని వాక్యం వినేవాళ్ళు, దేవుని వాక్యం చదువుకునేవాళ్ళు, దేవుని వాక్యాన్ని గైకునేవాళ్ళు, దేవుని వాక్యానుసారంగా జీవించేవాళ్ళు. అనుదినము ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రము, రాత్రి వేళ భయం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు దేవుని ప్రార్థన చేసేవాళ్ళు, పవిత్రులు, సన్మార్గంలో ప్రభువున యేసుక్రీస్తు మార్గంలో జీవించేవారు, వెలుగు సంబంధులు. ఈ నీతిమంతులు ఎలా ఉండాలంటే వెలుగు సంబంధులు అంటే వీరిలో సత్యం అనేది, మంచి అనేది, నీతి అనేది ఉంటుంది. వీళ్ళు నిర్దోషమైన వాళ్ళు, నిష్కలంగా ఉండేవారు, నిర్మలమైన మనసు కలిగిన వాళ్ళు. వీళ్ళు నీతిమంతులు అన్నమాట, పవిత్రమైన మనసు కలిగిన వాళ్ళు. ఈ విధంగా నీతిమంతులుగా జీవించే ఇల్లు ఎలా ఉంటుందని ప్రభువైన దేవుడు చెప్తున్నాడు? గొప్ప ధననిధిగా ఉంటుందని చెప్తున్నారు. ఇక ఇల్లు అంటే అర్థం ఏంటంటే మన శరీరము. ఈ శరీరము ఇది ఇల్లు, దేవునికి ఆలయం లాంటి. ఇదొకటి ఎలా ఉండాలి అంటే నీతిగా ఉండాలి ఈ శరీరము. రెండోది ఏంటంటే మనకు ఉండే నివాసం చూడండి. ఈ ఇల్లు ఉంది చూడండి. ఇప్పుడు ఈ ఇంట్లో నివసించే వాళ్ళందరూ కూడాను, ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరూ ఎలా ఉండాలి అంటే, ఆ ఇంట్లో ఖచ్చితంగా వాళ్ళు ఎలా ఉండాలంటే నీతిమంతుడైన నోవాహును మీరు జ్ఞాపకం చేసుకోండి. నీతిమంతుడైన నోవాహుని దేవుడు ఏ విధంగా అయితే రక్షించడో గుర్తుపెట్టుకోండి. నీతిమంతుల నివాసం, నోవాహు తన కుటుంబం మొత్తం ఎలా ఉంది? నీతిమంతులుగా ఉన్నారు. అలానే ఈ శరీరము దేవునికి ఆలయం లాంటిది కాబట్టి ఈ శరీరము నీతిని అనుసరించి జీవించాలి. అలానే ఈ ఇల్లు అనే నివాసంలో ఎవరైతే ఉంటున్నారో మీరు, మీ ఇంట్లోనూ మీ వాళ్ళందరూ మీరు కూడాను నీతిమంతులుగా జీవించాలి. నేనును మా వాళ్ళు కూడా అందరూ నీతిమంతులుగా అప్పుడు మీ ఇల్లు, నా ఇల్లు, దేవుని నమ్ముకున్న వాళ్ళందరి ఇల్లును మీరు ఉంటున్న మీ ప్రవర్తనను చూసి, మీ నీతియుక్తమైన మీ ప్రవర్తనను చూసి దేవుడు మీ ఇంటిని గొప్ప ధననిధిగా ఆయనే చేస్తాడు. మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ ఇల్లును, నా ఇల్లును, మనందరి ఇల్లుని
దేవుడు గొప్ప ధననిధిగా చేయాలి అని ఆశ కలిగి ఉన్నాడు. కానీ చాలామంది నీతిగా నీతిమంతులుగా జీవించడం లేదు. అలా జీవించకపోవడం వల్లే ఆ ఇల్లు అనేది మనకి హీన స్థితిలో ఉంటుంది. దౌర్భాగ్య స్థితిలో గల ఉండడానికి గల కారణం ఏంటంటే దేవుని మాటను ప్రేమించకుండా లోకానుసారమైన మాటలను ప్రేమించడం వల్ల, సాతాను మాటలు వినడం వల్ల ఆ ఇల్లు అలా తయారైపోతుంది అనే విషయం, ఆ ఇల్లు ఆ శరీరం అలా నాశనం అయిపోవడానికి గల కారణం అదే. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను మీ ఇల్లును గొప్ప ధననిధిగా చేస్తాను అంటున్నాడు. కానీ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు నీతిమంతులుగా జీవించండి. మీ శరీరంతో నీతి క్రియలు చేయండి, మీ శరీరంతో పవిత్రమైన క్రియలు చేయండి, మీ శరీరంతో మేలుకరమైన క్రియలు చేయండి. అలానే మీ నీతిమంతుల నివాసంకు, నీతిమంతులతో సహవాసం చేయడం, నీతిమంతులు పరిశుద్ధులతో దేవుని సేవకులతో సహవాసం చేయడం, ఇలాంటి పనులు చేయడం వల్ల దేవుడు మీ ఇంటిని ఏం చేస్తాడంటే గొప్ప ధననిధిగా చేస్తాడు. ధననిధి అంటే అర్థం ఏంటంటే మీకు దేవుడు మంచి ఐశ్వర్యమును, సంపదను, భాగ్యమును మీకును మీ ఇంట్లో అన్ని మీకు విస్తారంగా చేస్తాడు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం నుంచి ఈ వాక్యానికి, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అనే వాక్యానికి మనం ఒక మంచి ఉదాహరణ తీసుకుంటే, యోబు తాను ఉన్న దేశంలో చాలా ధనికుడుగా ఉన్నాడు. ధనికుడుగా ఉన్నప్పుడు దేవుని మీద విశ్వాసం కలిగి జీవించాడు. కుమారులను, పిల్లలను దేవుని భయం కలిగే విధంగా అనుదినము దేవుని పట్ల భయంతో జీవించాడు యోబు. మంచిగా ఉన్నప్పుడు తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, భార్యను పోగొట్టుకున్నాడు, పిల్లల్ని పోగొట్టుకున్నాడు, సంపదను, ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. ఆఖరికి తన శరీరం కూడా ఎలా అయిపోయిందంటే రోగముతోనూ చనిపోయే స్థితిలో దారుణమైన పరిస్థితి వచ్చింది. అయినా సరే ఆయన మంచిగా ఉన్నప్పుడు, కుటుంబం పోయినప్పుడు, నష్టమైపోయినప్పుడు, పిల్లలు పోయినప్పుడు, సంపద పోయినప్పుడు, ఆఖరికి అనారోగ్యంతో శరీరం కూడా కృషించిపోయే పరిస్థితి వచ్చినా సరే దేవుని మీద విశ్వాసం కలిగి జీవించాడు. ఇంతకు ముందు ఆయన ఏ స్థితిలో ఉన్నాడో దానికంటే రెండింతలుగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇది మీరు ఖచ్చితంగా చదివి ఉంటారు. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఇప్పటికి కూడాను నాలాంటి ప్రభువుని దేవుడు నాలాంటి వాళ్ళ ఎంతోమంది తన సేవకుల ద్వారా మీతో మాట్లాడి మీతో చెప్పేది ఏంటి అంటే మీరు నీతిగా జీవించండి. ఇలా యోబు ఏ విధంగా నీతిగా మీరు జీవిస్తే నేను మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తాను, మీరు నన్ను ప్రేమిస్తే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, మీ ఇంటిని గొప్ప ధననిధిగా చేస్తున్నాడు. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే నీతిగా జీవించడం అనేది మీరు నేర్చుకోకపోవడం వల్ల మీ ఇల్లు అనేది అలానే హీన స్థితిలో ఉండిపోతుంది. అది నేనైనా మీరైనా ఎవరైనా సరే. కాబట్టి ప్రభువున దేవుడు మనకు చాలా స్పష్టంగా చెప్పేది అంటే మీ ఇంటిని దేవుడు చాలా ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన చాలా ప్రేమ కలిగి మీ ఇంటిని గొప్ప ధననిధిగా చేయాలి, మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేయాలి, మిమ్మల్ని సంపదతో చేయాలి, మిమ్మల్ని భాగ్యవంతులుగా చేయాలనుకుంటున్నారు. కాబట్టి మీరు చేయాల్సిన విషయం ఏంటంటే నీతిమంతులుగా జీవించండి. అబ్రహాముని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాము తన ప్రభువుని దేవుని కోసము, దేవుని మార్గం కోసం, దేవుని చిత్తము కోసం తన కుటుంబాన్ని, తన బంధువులను, తన ఇంట్లో వారిని, తన దేశమును అన్నిటినీ వదిలేసి ప్రభువున దేవుడు చెప్పిన ప్రదేశానికి వచ్చాడు. ఆయన కరువు వచ్చినా సరే, కష్టం వచ్చినా, తన భార్యను ఫరో తీసుకున్నా సరే ఎన్నో బాధలు పడ్డాడు. కానీ ప్రభువున దేవుని మీద విశ్వాసం కలిగి జీవించాడు. అందుకే అబ్రహాము కరువు పరిస్థితి వచ్చినప్పుడు జీవించలేని పరిస్థితి నుంచి గొప్ప బహుధనవంతుడుగా దేవుడు అతన్ని చేశాడు. తన ఇంటిని గొప్ప ధననిధిగా దేవుడు అక్కడ అబ్రహాం ఇంటిని చేసినట్టుగా మనం చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతుంది. కాబట్టి వీటన్నిటి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా నీతిని అనుసరించి, దేవుని మార్గమును అనుసరించి, ప్రభువున దేవుడు తన దాసుడైన మన ప్రభువున దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఏదైతే నిబంధనను మనకి ఇచ్చారో దాన్ని ప్రేమించి, దాని ప్రకారం అవలంబించి, దాన్ని వెంబడించేవారుగా జీవిస్తే మీ ఇంటిని ప్రభువున దేవుడు ఖచ్చితంగా గొప్ప ధననిధిగా, మంచి ఐశ్వర్యవంతులుగా మిమ్మల్ని చేస్తాడు. ఇప్పుడు మన నిత్య జీవనంలో ఒక మంచి ఉదాహరణ తీసుకుందాం. చూడండి, ఇప్పుడు మీరు ఏదో ఒక ఉద్యోగం చేస్తూనే ఉంటారు కదా, ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు మీ స్థితిని బట్టి, మీ నాలెడ్జ్ని బట్టి. ఇప్పుడు మీకు ఏదైతే మీరు పని చేస్తున్నారో ఆ పనిని మీరు సిన్సియర్గా, వాళ్ళు చెప్పినట్టుగా హార్డ్ వర్క్ చేసి, వాళ్ళు చెప్పిన మాటలు విని మీరు నీతిగా నిజాయితీగా పనిచేశారనుకోండి, మీరు ఖచ్చితంగా దానికి ప్రతిఫలం తీసుకుంటారు. మీరు మంచి ఐశ్వర్యవంతులుగా ఉంటారు, మంచి తెలివైన వారు, మంచి భాగ్యం అనేది మీ ఇంట్లో ఖచ్చితంగా వస్తూనే ఉంటాయా లేదా? వాళ్ళు ఖచ్చితంగా మీ యజమానులు మీకు ప్రతి నెల ఎంతో కొంత జీతం అనేది ఇస్తూనే ఉంటారు కదా. అప్పుడు మీ ఇల్లు ఖచ్చితంగా గొప్ప ధననిధిగా అవుతుందా లేదా? హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటాయి.
మీ పని మీరు సిన్సియర్గా చేస్తున్నాగా, మీ ఉద్యోగం మీరు సిన్సియర్గా చేస్తూ ఉంటారు. ఈ విధంగానే గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద ఒక మనిషి యజమాని స్థితిలో ఉండి తన దాసులు, తన పనివారు, ఉద్యోగస్తులు అందరూ అంత మంచిగా పనిచేస్తున్నారని వారు బహుమానంగా వాళ్ళకి మంచి శాలరీ ఇంక్రిమెంట్ ఇవ్వడం, వారికి ఇంకేదైనా ఇల్లు కావాలంటే ఇల్లు, కారు కావాలంటే కారు, వారికి ఏది కావాలంటే అది వారు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఒక మనిషి ఇంత నీతిగా ఉంటున్నప్పుడు, ఒక యజమాని తన దాసుల పట్ల ఇంత ఆలోచిస్తున్నప్పుడు, ప్రభువుని దేవుని నమ్ముకొని మీరు తన మార్గంలో జీవిస్తున్నప్పుడు, తన కోసం మీరు విశ్వాసం కలిగి ఎన్నో కష్టాలు బాధలు సహిస్తూ తన పనిలో ఉంటూ, తన సేవలో ఉంటూ, సువార్త పనిలో ఉంటూ, సంఘంలో ఉంటూ సేవ చేస్తున్న దేవుడు మిమ్మల్ని ఎందుకు మర్చిపోతాడు చెప్పండి? దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ తన పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో ఆయన మర్చిపోడు. మనం ఎప్పుడు కూడాను దేవుని హృదయంలో ఉంటామనే విషయం మీరు గుర్తుపెట్టు. మీరు ఏ స్థితిలో ఉన్నా సరే మీరు దేవుని హృదయంలో ఎల్లప్పుడూ ఉంటారు. మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ హృదయంలో దేవుని వాక్యానికి మీరు ఒక మనసు అనేది మీ హృదయం దేవునికి ఇవ్వండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని గొప్పవాడుగా చేస్తాడు. కాబట్టి చెప్తున్నాను, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. మీ శరీరమును, మీ ఇంటిని, మీ కలిగిన సమస్తమును దేవుడు ఏం చేయాలనుకుంటున్నారు? గొప్ప ధననిధిగా చేయాలనుకుంటున్నారు. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే నీతిగా జీవించండి, దేవుని మీద విశ్వాసం కలిగి జీవించండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని బహు గొప్పగా ఆశీర్వదిస్తాడు. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభు అయిన దేవా, దయచేసి ఇప్పుడు ఎవరైతే ప్రభు ఈ వాక్యం వింటున్నారో మీ దాసుడు, మీ దాసురాలను దయచేసి ప్రభు వారిని నీతిమంతులుగా ప్రతి పరిస్థితిలోనూ ప్రభు మీ వాక్యమును విని, వాక్యమును చదివి, వాక్యమును గైకొని, వాక్య ప్రకారము జీవించే విధంగా దయచేసి వారికి సాయం చేయండి ప్రభు. దయచేసి వారు నీతిగా జీవించేలా సాయం చేయండి. వారి శరీరమును ప్రభు, వారి ఇంటిని ప్రభు దయచేసి గొప్ప ఐశ్వర్యంతో, సంపదను గొప్ప ధననిధిగా చేయండి తండ్రి. దయచేసి వారిని మీరు అన్ని విధాలుగా దీవించి దయచేసి ప్రభు వారిని కాపాడమని మీ అతి పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి ఈ వీడియోని ప్రభుని నమ్ముకున్న వాళ్ళకి, మీ బంధువులు కావచ్చు, మీ ఇంట్లో వారికి కావచ్చు, దయచేసి షేర్ చేయండి. అలాగే మీరు విన్న తర్వాత కామెంట్స్లో మీరు మీ ఫీలింగ్స్ని షేర్ చేసుకోండి, లైక్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభువున దేవుని ఆత్మ, ప్రభువున దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.